హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈ వ్లాగ్ ఏంటంటే, మా అక్క వాళ్ళ గృహప్రవేశం భీమవరంలో. సో, మనమైతే ఇప్పుడు భీమవరం వెళ్ళిపోతున్నాం. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గృహప్రవేశం వ్లాగ్ అనమాట. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు లెట్స్ గో! ఇప్పుడైతే రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నాము. వీళ్ళందరూ అయితే కార్‌లో స్టార్ట్ అయ్యారు. మేమిద్దరం నేను, అన్నయ్య అయితే స్కూటీలో వెళ్తున్నాం. ఇన్ కేస్ రిటర్న్ ట్రైన్‌లో వస్తే అక్కడి నుంచి ఈజీగా వచ్చేయడానికి ఉంటుంది కదా అనేసి స్కూటీ తీసుకొనెళ్ళి స్టాండ్‌లో అయితే పెట్టేసాం. మనకైతే ఎస్1 వచ్చింది. సో, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత చూడండి వీళ్ళేం చేస్తున్నారో బ్యాగ్స్ అన్నీ కౌంట్ చేసి పెడుతున్నారనమాట. ఏం మిస్ అవ్వకుండా. మేమైతే ఇప్పుడు కాకినాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంచుమించు ఒక 10 మెంబర్స్ వరకు స్టార్ట్ అవుతున్నాము. సో, సరదాగా ట్రైన్ జర్నీ చేద్దాం అనేసని టికెట్స్ చూస్తే శేషాద్రికి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా అన్నీ బుక్ చేసేసి శేషాద్రికైతే మేము భీమవరం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అలా ఉంటుంది. లాస్ట్ మినిట్‌లో బుక్ చేసాం గాబట్టి, మనకి కోచ్ స్టార్టింగ్‌లో కొన్ని, ఎండింగ్‌లో కొన్నయితే వచ్చాయి. మిగతా వాళ్ళందరూ అక్కడున్నారు. మేము నలుగురం ఇక్కడికొచ్చాం. కబుర్లు చెప్పుకుంటున్నాం. సరే వాళ్ళేం జేస్తున్నారో చూద్దాం గదా! అని అక్కడికెళ్తే సరదాగా అయితే వీళ్ళు పెసర పునుగులు తింటున్నారు. ఏ జర్నీ అయినా కూడా టైమ్ పాస్ మనకు ఫుడ్డే గదా! పెద్దమ్మ అయితే పెసర పునుగులు చేసింది. సో, సరదాగా ట్రైన్‌లో అయితే ఈ పెసర పునుగులు తింటూ టైమ్ పాస్ అయితే చేసేసాం. ఫైనల్‌గా 3½ to 4 అవర్స్ జర్నీ తర్వాత మేము భీమవరం టౌన్‌కైతే రీచ్ అయిపోయాము. సో, దిగేసిన తర్వాత ఇంకొకసారి బ్యాగ్స్ అన్నీ కౌంట్ చేసేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాము. బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మేము పాతింటికి వెళ్ళాలి. ఆటో మాట్లాడితే డబుల్ ప్రైస్ చెప్తున్నారు. సో, ఇంకా రైల్వే స్టేషన్ నుంచి ఇంకొంచెం బయటకొచ్చేసి రోడ్ మీదకొచ్చిన తర్వాత మాట్లాడితే కొంచెం రీజనబుల్‌గా చెప్పారు. అక్కడ 2 ఆటోస్ అయితే మాట్లాడుకొని మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి కాసేపు అలా కబుర్లు చెప్పుకునేసరికి మనకి డిన్నర్ అయితే వచ్చేసింది. ఆ రోజు సాటర్‌డే టిఫిన్ చేసే వాళ్ళందరికీ ఇడ్లీ, ఇంకా అన్నం తినే వాళ్ళందరికీ మీల్స్. సో, అందరికీ అలా డిస్ట్రిబ్యూట్ చేసేసి అలా తింటూ ఉండగా మధ్యలో అయితే కరెంట్ పోయింది. ఇంకా ఎలా టార్చెస్ ఇంకా ఫ్లాష్ లైట్స్ ఏసుకొని అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాం. కొత్తింటి దగ్గర రూమ్స్ తీసుకున్నారు గానీ, అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ వాటర్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఇంక వెంటనే అప్పటికప్పుడు టౌన్ హాల్‌లో అయితే రూమ్స్ బుక్ చేసిచ్చారు. సో, మనం డైరెక్ట్‌గా ఇంటికొచ్చాం కాబట్టి డిన్నర్ చేసేసి లగేజ్ అంతా తీసుకొని ఇప్పుడైతే మనం టౌన్ హాల్‌కైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనం టౌన్ హాల్‌కైతే రీచ్ అయ్యాము. ఆల్రెడీ బ్యాకప్‌గా ఇక్కడ ఒక 2 రూమ్స్ అయితే బుక్ చేసి ఉంచారు. కానీ అక్కడ రూమ్ కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేసరికి మిగతా వాళ్ళని కూడా ఇక్కడికే పంపించేసి రూమ్ సెట్ చేసేసారు. సో, ఇదనమాట మనకిచ్చిందైతే. ఇదొచ్చేసి సూట్ రూము. బయటైతే ఒక సోఫా ఉంది. మీట్స్ కోసం అన్నట్లు. అండ్ లోపలైతే కింగ్ సైజ్ బెడ్. దీని మీద ఈజీగా 4 మెంబర్స్ పడుకోవచ్చు. ఇది కాకుండా మనకి 2 మ్యాట్రెసెస్ ఎక్స్‌ట్రా అయితే ఇచ్చారు. నైట్ రూమ్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఫుల్ టైర్డ్‌గా ఉంది. ఆల్మోస్ట్ 12 క్రాస్ అయిపోయింది నైట్. ఇంకా వీడియోస్ ఏం తీసే ఓపిక లేక ఇంక అలానే పడుకొని పోయాం. ఈ వీడియో వచ్చేసి నేను వెకేట్ చేస్తున్న టైంలో తీసాం. అందుకనే ఇలా ఉంది రూము. బట్ చాలా హైజీనిక్‌గా, నీట్‌గా అయితే ఉన్నాయి ఇక్కడ రూమ్స్ అయితే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను టెన్నిస్ కోర్ట్‌నయితే చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే ఇక్కడ టెన్నిస్ ఆడుతూ ఉన్నారు. వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో. కానీ మార్నింగ్ ఇంకా రెడీ అయ్యే కంగారులో అప్పుడు కూడా వీడియోస్ అయితే తీయలేదు. ఇంక మార్నింగ్ లేసి రెడీ అయ్యేసరికి అందరూ బిజీ అయిపోయారు. సో, పిక్ చేసుకోవడానికి ఎవరికీ వీలవ్వలేదు రావడానికి. ఇంక మేమే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాము టౌన్ హాల్ దగ్గర నుంచి. అక్కడ ఒక ఆటో తీసుకొని కొత్తింటి దగ్గరకైతే వెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. ముహూర్తం మార్నింగ్ 7:30, 8కి. సో, దానివలన మాకు కొంచెం లేట్ అవ్వడం వలన మేము గృహప్రవేశం చేసే టైంకి, ఇంకా ఆవుని లోపలికి తీసుకొచ్చే టైంకి మేము లేము. నేను ఈ వ్లాగ్ వీడియోలో యాడ్ చేసుకుంటాననేసి మా అక్కయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి ఇక్కడైతే ఆవుకి ఇంకా దూడకి మెడలో పూలమాలలైతే కడుతున్నారు. అలాగే కొంచెం ఫుడ్ కూడా పెట్టారు. ఎగ్జాక్ట్‌గా ఇంట్లో ఎంటర్ అయ్యే టైంకి మా అక్క చేతిలో కూడా ఏదో పెట్టారంట. సో, దాని వలన వీడియోస్ అయితే తీయడానికి అవ్వలేదు. అలా ఎంటర్ అయ్యారు. ఒక 5 మినిట్స్‌కి మనం కూడా రీచ్ అయిపోయాం కొత్తింటికి. మేము వెళ్ళేసరికి ఇంట్లోకైతే ఎంటర్ అయిపోయారు. సో, ముహూర్తం బట్టి మేము వెళ్ళిన తర్వాత గడప దగ్గర కొబ్బరికాయలు కొట్టి మేము కూడా లోపలికైతే వెళ్ళాము. వెళ్ళేసరికి వాస్తు పూజకైతే అంతా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ప్రాసెస్ అంతా నేను చూపించట్లేదు. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఈరోజు ఏమేం చేస్తారంటే ఒకటి వాస్తు పూజ, నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే హోమం. ఈ 3 అయితే చేస్తారు ఈరోజు. దాంతో పాటు పాలు పొంగించడం అయితే కామన్ కదా! ఇంతలోపు బ్రేక్‌ఫాస్ట్ అయితే వచ్చేసింది. ఇవన్నీ బయట టేబుల్ మీద అరేంజ్ చేసి, మా శరణ్య అయితే అందరికీ చెప్తుందనమాట. జాగ్రత్తగా చూసుకోండి, మంచిగా వడ్డించండి అనేసి. అయ్యమ్మో! అద్దాలు తాళం పెట్టి కూర్చుంటే మంచిది. ఫోటో తీసుకోవాలి. ఇదే తీసుకోవాలి ఫోటో. ఒప్పుకోండి, ఒప్పుకోండి. అవైలబుల్‌గా ఉన్న పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని, వీళ్ళు పూజ మొదలు పెట్టడానికైతే కూర్చున్నారు పీటల మీద. వాస్తు పూజ అయిన తర్వాత కిచెన్ దగ్గరికి వచ్చి పాలు పొంగించడానికైతే అంతా సిద్ధం చేస్తున్నారు.
పుల్ల కింద పడేయండి, ముగ్గురు పుచ్చుకోండి. గోవింద 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 అంతే పెట్టేసేయండి. దాని పేరేంటి, ఆ పొలం జాగ్రత్తగా అడ్జస్ట్ చేయండి. జాగ్రత్తగా మూడిట్ల మీద బేస్ అయ్యేలా పెట్టండి. శ్రీమాన్ మీరు ముందు పెట్టి శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. ఈసారి పొలంలో కింద అది ఆగింది కదా. పాలైతే పొయ్యి మీద పెట్టేశారు పొంగించడం కోసం. ఇంతలోపు మేమైతే పైకొచ్చాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇదొక పెంట్ హౌస్ లెక్క. ఇక్కడ ఒక రూమ్ ఇంకా ఆఫీస్ కూడా వస్తుంది పక్కన. ఈ వ్యూ చూడండి, చుట్టూ గ్రీనరీ, ఇంకా చుట్టూ చెరువులు, ఫామ్ హౌస్ లో అయితే ఉంది ఇక్కడ వైబ్ అయితే. పైకెళ్ళి కిందకొచ్చే గ్యాప్‌లో పాలైతే పొంగిపోయాయి. ఇంతలోపు ఇలాగ బియ్యం తీసుకొని 3 టైమ్స్ ఇలాగా చుట్టూ తిప్పి కొంచెం మంటలో వేసి మిగతాదైతే పాలలో వేయమన్నారు. సో, మొత్తం లేడీస్ అందరూ కూడా ఈ ప్రాసెస్‌నైతే చేశారు. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి అభిషేకం ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే పంతులు గారు హోమానికి అన్ని రెడీ చేస్తున్నారు ఈ గ్యాప్‌లో. పూజ అయిపోయిన వెంటనే హోమానికి ముందు పెద్దమ్మ వాళ్ళైతే బట్టలు పెట్టేశారు. ఏంట్రా మనోళ్ళెవరూ కనిపించట్లేదు, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది అని చూసేసరికి అందరూ ఒక రూమ్‌లో సెట్ అయిపోయి చక్కగా కబుర్లయితే చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఇంతలోపు కేటర్స్ వాళ్ళు లంచ్‌కి ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇదంతా తీసి బయట టేబుల్స్ మీద అయితే అరేంజ్ చేస్తున్నాము లంచ్ కోసం. హోమం కూడా ఆల్మోస్ట్ ఎండ్‌కైతే వచ్చేసింది. పూర్ణాహుతికైతే భోజనం చేయలేని వాళ్ళందరినీ కూడా దండం పెట్టుకోమన్నారు. ఒకసారి అందరూ డప్పుడు పడండి. అఖండ సౌభాగ్య సిద్ధిరస్తు. అంతే డప్పుడు కొట్టండి. హోమం అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ చేయడానికి వచ్చేసాము. అన్నీ అయితే టేస్ట్ చూడలేదు. బట్ నేను టేస్ట్ చూసినవి మాత్రం చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా అనిపించింది. అండ్ నా ప్లేట్‌లో పరమాన్నం ఉంది కదా! కొంచెమే వేపించుకున్నాను. అది ఇక్కడ పాలు పొంగించిన దాంతో చేసిన బెల్లం పరమాన్నం. అదైతే కంపల్సరీగా తినాలి. సో, కొంచెం అయితే పెట్టించుకున్నాను. అది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. హోమం అయిపోయిన తర్వాత ఇంటి లోపలికైతే తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. ఇంతలోపు బట్టలు పెట్టాల్సిన వాళ్ళు, బ్లెస్ చేయాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసి నీట్‌గా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కకి, బావగారికి హారతి ఇచ్చేసి ఎండ్ చేసేసారంట. నేనప్పుడు వేరే పనిలో ఉన్నాను. సో, వీడియో అయితే తీయలేదు. ఈ హోమంది భస్మం ఉంది కదా! ఇది ఇంట్లో నుంచి బయటికి తీసుకొని వెళ్ళకూడదంట. ఓన్లీ ఇంటి లోపలికొచ్చి మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. సో, అందరూ ఇంట్లోకొచ్చి బొట్టు పెట్టుకున్నారు. ఇప్పుడైతే మమ్మీ, డ్యాడీ రిటర్న్ అయిపోతున్నారు కాకినాడకి. వచ్చినప్పుడు అందరం కలిసొచ్చాం గానీ, రిటర్న్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లాన్ ఉంది. నాకు, అన్నయ్యకి అయితే ఈ రోజు కంప్లీట్‌గా ఉండి రేపు రిటర్న్ అవుదామని. ఇంకా పెద్దమ్మ వాళ్ళైతే ఇక్కడ నుండి రిటర్న్ చెన్నై ఎళ్తున్నారు. ఇంకా కొంచెం మంది స్టే చేస్తున్నారు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లాన్ ఉండటం వలన కలిసి అయితే రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోలేదు. ఇంకా రేపు మార్నింగ్ మమ్మీకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ అంకుల్‌ని పిలిస్తే డ్రైవర్ అంకుల్ వచ్చారు. సో, కార్‌లో అయితే మమ్మీ, డ్యాడీ రిటర్న్ అయిపోతున్నారు. నైట్ మేము టౌన్ హాల్‌లో ఉన్నాం కాబట్టి టౌన్ హాల్‌లో లగేజ్ అంతా తీసుకొని వీళ్ళైతే ఇక్కడ నుండి రిటర్న్ అయిపోతున్నారు. నేను కూడా కాసేపు ఇంకా రిలాక్స్ అయ్యి ఈవినింగ్‌కి మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికైతే వెళ్ళాను. ఈవినింగ్ వచ్చేసరికి పొజిషన్ అయితే ఇలా ఉండింది. ఫోన్ మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసి ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి కొంచెం లైట్‌గా ఇల్లయితే క్లీన్ చేసాం. ఈవినింగ్ లైటింగ్స్ ఏసిన తర్వాత ఇల్లయితే ఇలాగుండింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సో, ఇలా అయితే మా గృహప్రవేశం వ్లాగ్ ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.